కొంతమంది రీడింగ్ గ్లాసెస్ పెట్టుకుంటారు. ఆ తర్వాత కూడా వాళ్ళలో ప్రాబ్లమ్ ఇంకా పెరుగుతది. అంటే దాని పవర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకని బేసిక్‌లో ఉన్న గ్లాసెస్ పెట్టుకుంటే తర్వాత వాళ్ళకి అది చూపు ఇంకా ఎక్కువ మోతాదుగా ఉండే గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అది ఎందుకు తక్కువ అవ్వదు? ఈ రీడింగ్ గ్లాసెస్ అనేది ఇది హైపర్ మెట్రోపియా అంటాం. అంటే పెద్దవాళ్ళలో ప్రెస్బయోపియా అంటే చత్వారం. మామూలుగా 40 పైబడ్డాక దగ్గర చూపుకి అవసరం పడుతూ ఉంటుంది. అది ఎందుకు అంటే లెన్స్ కూడా మనతో పాటు ఏజ్ అవుతోంది. మామూలుగా పుట్టినప్పుడు నుంచి 40 వయసు వరకు కూడా లెన్స్ అనేది దూరానికి దగ్గరికి కూడా అకామిడేట్ చేయగలుగుతుంది. ఆ ప్రాసెస్ని అకామిడేషన్ అంటాం. అంటే మనం దూరం చూపు చూసినా దగ్గర చూపు చూసినా ఏదైనా బుక్ కానీ సెల్ కానీ చూసినా కూడా మన న్యాచురల్ లెన్స్ గాడ్ గివెన్ లెన్స్ దానికి అడ్జస్ట్ అయిపోతుంది. 40 పైబడ్డ తర్వాత మెల్లమెల్లగా దాని ఆ అడ్జస్టింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అకామిడేషన్ పవర్ అనేది తగ్గుతున్న కొద్దీ మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది స్పెక్స్ రూపంలో. సో దాని చత్వారం అంటాం. ఈ ప్రెస్బయోపియా అనేది ప్లస్ పవర్తో మనం ఇవ్వాల్సి వస్తుంది. అది 40లో ఒక 1 పవర్ దగ్గర ఉందనుకోండి, 50-60 సంవత్సరాలు వచ్చేసరికి అది పెరుగుతూ పోతుంది. 2-3 దాకా కూడా అవసరం అవుతుంది. సో జనరల్గా ఆ ఒక స్టేజ్కి వచ్చాక ఆ పవర్ నిలిచిపోతుంది. సో అది కూడా మనం తీసేయాలి అంటే అది ఆపరేషన్ ద్వారా చేయొచ్చు. అది లేజర్ ఆపరేషన్ అవ్వచ్చు, లేదు ఒకవేళ వాళ్ళకి క్యాటరాక్ట్ కూడా డెవలప్ అయితే ఆ క్యాటరాక్ట్ శుక్లం తీస్తున్నప్పుడు మనం పెట్టే లెన్స్లోనే దూరానికి దగ్గరికి కూడా కలిపి లెన్స్ మనం ఇంప్లాంట్ చేయొచ్చు. సో దానివల్ల మన దగ్గర చూపును కూడా కరెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇలాగ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఎంత కాలం వరకు అవసరం ఉండవు సార్ స్పెట్స్ కానీ, లేకపోతే మళ్ళీ రీసర్జరీ చేయించుకోవాల్సిన అవసరం కానీ ఉంటుందా? జనరల్గా క్యాటరాక్ట్ సర్జరీ అనేది 1 టైం సర్జరీ అండి. మళ్ళీ క్యాటరాక్ట్ డెవలప్ అనేది అవ్వదు. క్యాటరాక్ట్ అనేది ఒకసారి వచ్చింది, దానికి మనం చికిత్స చేసి ఆపరేషన్లో మనం లెన్స్ పెట్టాము అంటే మళ్ళీ క్యాటరాక్ట్ రాదు. అది 1 టైం సొల్యూషన్ మాత్రమే. అయితే కొన్ని ఆపరేషన్లలో మనం వాడే కొన్ని రకాల లెన్సుల్లో అంటే కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ లెన్సులు ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే లెన్స్ వెనక ఒక సన్నటి పొరలాగా వస్తుంది. దాన్ని ఆఫ్టర్ క్యాటరాక్ట్ అంటాం. అంటే క్యాటరాక్ట్ లాగా లెన్స్ న్యాచురల్ లెన్స్లో వచ్చినట్టుగా రాదు, ఒక సన్న పల్చడి పాలిథిన్ పేపర్ లాగా ఒక కవర్ లాగా వస్తుంది. సో దానికి ఒకవేళ అది వస్తే దాన్ని మనం ఒక చిన్న లేజర్తో, ఆపరేషన్ అవసరం లేకుండా చిన్న లేజర్తోనే అది క్లియర్ చేసేయచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఆపరేషన్లో కానివ్వండి, సర్జికల్ ఎక్స్పర్టీస్తో కానివ్వండి, వచ్చిన లెన్స్లో రకాలతో అది వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోయింది. ఆ పొరలాగా వచ్చేది కూడా దాదాపు ఇదివరకు 100 మందికి చేస్తే దాదాపు 15-20 మందికి వచ్చేది కనీసం మొదటి 3 నుంచి 6 నెలల లోపే. ఇప్పుడు అది 1-2కి తగ్గిపోయింది. అది మనకి ఉన్న టెక్నాలజీ వల్ల అదొకటి చాలా సులువైపోయింది.